దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. దైవ సన్నిధి అనగా మన హృదయాలతో సంతోషముగా ఉండేటటువంటి గొప్పది అని చెప్పి మనం భావించి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనమందరం కూడా నిర్లక్ష్యంగా కాకోకుండా ప్రతి ఒక్కరూ కూడా సంతోషముగా ఉండాలి అని చెప్పి ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో చాలా తక్కువ సమయంలోనే కొద్ది సమయం పాటు దేవుని యొక్క మాటలను మనం అందరం కలిసి ఆలోచిద్దారు. మొదటగా మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని ఒక 5-10 నిమిషాల్లోనే నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ముగించి అధ్యక్షుల వారికి సమయాన్ని ఇస్తా. చిన్న ప్రార్థన చేద్దారు, అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దారు. మహాగణుడు మహోన్నతుడు అయినటువంటి గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ పొంగుటూరు గ్రామములో ప్రభు ఇదిగో అశోక్ గారిని నాయన ఇదిగో నిలబెట్టి మీ సత్య సంబంధమైనటువంటి వాక్యాన్ని వినిపించడానికి మీ కుమారునికి ఇచ్చినటువంటి తలాంతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయంలో క్రీస్తు జన్మదినాన్ని నాయన ఇదిగో మేము తలచుకుంటూ కొద్ది సమయం పాటు మీ మాటలను మేము ఆలోచిస్తూ ఉండగా మీరే మాకు తోడుగా ఉండమని చెప్పి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నాథుని పేరట మిక్కిలి వినయముతో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటగా దేవాతి దేవునికి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి దైవజనులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తూ సంతోషంతో ఆయన సన్నిధికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు వందనములు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈ గ్రాండ్ క్రిస్మస్ అనగా ఈ డిసెంబర్ మాసములో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో కూడా క్రీస్తు వారి యొక్క ఔన్నత్యం అనేటటువంటిది సమాజంలో కనబడుతూ ఉన్నది అని చెప్పి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అని చెప్పాను అన్నది మనకెవరో చెప్పవలసిన అవసరం లేదు, అందరికీ కూడా తెలిసిందే. పరలోకములో దేవునితో సమానముగా ఉన్నటువంటి దైవసుతుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరాన్ని ధరించుకుని రావడమే నిజమైనటువంటి క్రిస్మస్. అంటే ఆయన తగ్గింపు అనేటటువంటిది ఎంత గొప్పగా ఉన్నది అని చెప్పాడంటే, దేవునిగా ఉన్నటువంటి ఆయన మానవునిగా అనగా నర అవతారములో ఈ లోకంలోనికి ప్రవేశించడం అనేటటువంటిది ఎవరి నిమిత్తము అని చెప్పాడంటే మనందరి నిమిత్తము అని చెప్పి మనం ఆలోచించాలి. ఎందుకు ఈ క్రిస్మస్లన్నీ కూడా ఇలా జరుగుతూ ఉన్నవి అని చెప్పాడంటే ప్రతి మనిషి కూడా ఆలోచించాలి. ఇదిగో పాపపు జీవితంలో బ్రతుకుతూ ఉంటున్నటువంటి మనిషి జీవితాన్ని సరిదిద్దడం కోసం పరిశుద్ధుడు పరమాత్ముడైనటువంటి పరలోక నివాసి అయినటువంటి దేవాతి దేవుడు మనము నమ్మినటువంటి రక్షకుడు ఈ లోకానికి ప్రవేశించింది నిజంగా నా పాపములను అనగా మనందరి పాపాలను తొలగించడం కోసం ఆయన వచ్చాడు అని చెప్పి మనం విశ్వసించాలి ప్రియులారా. ఏదో ఆయన సన్నిధికి మనము వచ్చాము వెళ్ళాము అన్నట్టుగా కాకుండా ఆయన ఎందుకు పుట్టాడు అన్నటువంటి ఆ ప్రశ్న మనలో వేసుకుంటే నా కోసమే అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం చేసే ప్రతీది కూడా దేవునికి ఇంపుగా అనగా ఇష్టంగా ఉందా లేదా అని చెప్పి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అదేదైనప్పటికీ కూడా మనం పాడేటటువంటి కీర్తనైనా కానీ మాట్లాడేటటువంటి మాటలైనా కానీ చేసేటటువంటి ప్రార్థన అయినా కానీ ఈ అనుభవాలన్నీ కూడా మనకి ఉన్నటువంటివే. కానీ ఇదిగో దేవునికి ఇష్టకరముగా ప్రతిదానిని కూడా మనం చేయగలిగితే పరలోకము నుంచి ఈ భూమి మీదకు వచ్చినటువంటి మన రక్షకుడు చాలా ఆనందపడతాడు. అయితే ఇదిగో అసలు పాపం అంటే ఏంటి, ఇదిగో ఆ పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు అని చెప్పి మనం ఆలోచన చేస్తే ఇదిగో కొన్ని పదాల కలయికని మనము ఆలోచన చేస్తే ఆ పదాల కలయికతో వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి రోగం, ఒక భయంకరమైనటువంటి జబ్బు ఏదన్నా ప్రపంచానికి ఉందా అంటే
అది పాపం. అంటే ఏది పాపము అని చెప్పానంటే మనిషి అనుకునేటటువంటిది కాదు. దేవుడు ప్రారంభంలో ఇదిగో ఇశ్రాయేలీయుల ప్రజలని ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఆజ్ఞలను ఎలా అయితే ఆయన తెలియపరిచాడో వాటిలోనే ఉన్నది. వాటన్నింటినీ కలిపితే వచ్చేటటువంటిదే పాపం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని చెప్పని అన్నాడు. ఇదిగో అబద్ధ సాక్ష్యము పలకొద్దు అని చెప్పని అన్నాడు. దొంగిలించవద్దు అని చెప్పని అన్నాడు. వ్యభిచరించవద్దు అని చెప్పి అన్నాడు. వీటన్నింటినీ ఇదిగో వీటన్నింటి సమూహమే వీటన్నింటినీ కలిపితే వచ్చేటటువంటిదే పాపం ప్రియులారా. అనగా దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్పి అన్నాడో చెయ్యవద్దు అన్నటువంటి ప్రతీదీ కూడా ఆశించొద్దు అని చెప్పని అన్నాడు. ఒకవేళ ఆశించామా దేన్నైనా దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పని అంటున్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు వారి ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి అని చెప్పాడంటే ప్రతి ఒక్కరూ కూడా పాపముతో సంబంధాన్ని కలిగి బ్రతుకుతున్నాడు మనిషి. ఆ పాపాన్ని తొలగించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది మనం ఆలోచిస్తే మనిషి అనుకుంటున్నాడు ఏంటో తెలుసా, ఇదిగో పుట్టాను కదా, మరణిస్తున్నాను కదా, ఇదిగో ఇంక అయిపోయింది జీవితం అని చెప్పని అనుకుంటున్నాడు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చి అసలైనటువంటి జ్ఞానాన్ని మనం ఆలోచన చేస్తే ఎంత గొప్పగా ఆయన మాట్లాడాడు అని చెప్పానంటే, ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరములో ఒక శక్తివంతమైనటువంటి ఆత్మ ఉన్నది. ఆ ఆత్మను రక్షించడానికి అత్యవసరముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రావవలసి వచ్చినటువంటి అవసరత ఏర్పడింది. అంటే ఇదిగో మనిషి మరణిస్తున్నాడు అని చెప్పని అనుకుంటున్నాం. అసలు ఆయన మాట్లాడినటువంటి మాటను ఒక్కసారి మనం చాలా జాగ్రత్తగా భయంతో ఆ మాటని మనం చూడగలిగితే మత్తయి రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని బైబిల్ తెరిచి ఒక్కసారి చదవగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని చెప్పని అంటున్నాడు. ఏమండి, ఇదిగో పలానా ఆయన చనిపోయాడు అని చెప్పని అంటున్నాం. అంటే దేహాన్ని చూసి మనం మాట్లాడుతున్నాం, కానీ ఆత్మను కూడా చంపేవాడు ఉన్నాడు అని చెప్పని అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అని చెప్పానంటే ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలంటే ఈ మన దేహాన్ని నడిపించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తి కలిగినటువంటి ఆ ఆత్మ ఈ దేహాన్ని నడుపుతుంది. అంటే మనిషి పుడుతున్నాడు చనిపోతున్నాడు, పుడుతున్నాడు చనిపోతున్నాడు అనుకుంటున్నాడు, కానీ ఆత్మ ఉన్నది. ఆత్మను చంపుతానంటున్నాడు ఏంటి? ఇప్పుడు వరకు మనం ఎవరన్నా ఇదిగో ఆత్మ చచ్చిపోయింది అని చెప్పని అన్నామా? పలానా ఆయన చనిపోయాడు అంటున్నాం, కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తి దేహాన్ని నడిపిందే ఆత్మ. ఆ ఆత్మ ఎలా ఉంది అని చెప్పానంటే నశించిపోయింది. ఆ ఆత్మ అనేటటువంటిది నశించిపోయింది. అందుకే ఇదిగో ఆయన మాట గనక వినకపోయినా కానీ, ఆయనకు భయపడకపోయినా కానీ చెబుతున్నాడు, శరీరాన్ని ఆత్మని రెండింటినీ కూడా నశింపజేసి నరకములో వేస్తానంటున్నాడు. నాకెవరైతే భయపడరో, నా మాట విని ఎవరైతే భయపడరో ఆ భయపడినటువంటి వ్యక్తిని, లోబడినటువంటి వ్యక్తిని ఇదిగో రెండింటినీ కూడా కలిపి నరకములో వేసేటటువంటి వానికి మీరు మిక్కిలి భయపడాలి అంటున్నాడు. ఏమంటే దేవుని మాట ఎప్పుడు కూడా మనకు తెలిసినదిగానే ఉంటుంది, అది మనల్ని ఆలోచింపజేస్తుంది. ప్రియమైన దేవుని వారులారా, ఎందుకు ఇన్ని క్రిస్మస్లు జరుగుతున్నాయో తెలుసా? బైబిల్లో ఉంటున్నటువంటి మాటల ప్రకారంగా ఇంకా నువ్వు నేను తెలుసుకోవాలి. ఆ మాటల ప్రకారంగా మనం బ్రతకాలి అని చెప్పి ఆ మాటలను అనుసరించి ఇదిగో ఆ మాట నా జీవితంలో నెరవేరే వరకు కూడా దేవుడు వినిపిస్తూనే ఉంటాడు. ఆయన ఈ మాట నీ జీవితంలో లేదు, అందుకే నీకు మళ్ళీ వినిపిస్తున్నాడు. తెలుసా? తెలిసినప్పటికీ కూడా వినిపిస్తాడు. ఇంకంతే, అది తెలిసినప్పటికీ కూడా వినిపిస్తాడు. ఇదిగో ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి, ఎందరంట? అందరూ కూడా ఆయన రావలసినటువంటి అవసరత. ఒక్కసారి యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాలను చదువుదారి.
అందుకు పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే పరలోకము నుండి ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. ఏమండి, పిలాతుకే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతుంటుంటే మైండ్ ఏమైందో తెలియదు అనమాట. అంటే సత్యం అంటే ఏంటి అని చెప్పని అంటాడు. అంటే ఈ సత్యం అనేటటువంటిది, అనగా వాక్యం అనేటటువంటిది మరుగైపోయినటువంటి పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువారు సత్యాన్ని గురించి నేను, అనగా వాక్యం ఎలా అయితే ఉన్నదో అలాంటి మాటలు చెప్పడానికి ఈ లోకానికి వచ్చాను. ప్రతి వాడు కూడా నా మాట వినాలి. అందరూ పాపం చేస్తే అందరూ కూడా నా మాట వినాలి అని చెప్పని అంటున్నాడు. మారు మనసు కూడా ఎవరెవరు పొందాలి అని చెప్పని అంటాడండి? అంతటా అందరూ మారు మనసు పొందాలి అని చెప్పని అంటున్నాడు. ఏ ఒక్కరు కూడా నశించడానికి వీల్లేదు. అంటే ఆయన ఆవేదన అనేటటువంటి దానిని మనము గుర్తెరగాలి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ పుట్టుకను మనం ఆలోచిస్తే మన రక్షణ, మన భద్రతను కోరుకుని మహనీయుడు ఈ లోకానికి వచ్చాడు. గుర్తిరిగామా? ఏనాడైనా కానీ ఆలోచించామా? ఇదిగో నా ప్రవర్తన విధానము, నా మాటలు అనేటటువంటివి ఎలా ఉన్నవి అని చెప్పి, నేను సత్య సంబంధి అనగా వాక్య సంబంధిగా నేను బ్రతుకుతున్నానా, వాక్యానుసారంగా నా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నానా, లేదా అసత్య సంబంధిగా నడుచుకుంటున్నానా? అసలు సత్యాన్ని గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడంటే ఎవరైనా దేవుని మార్గంలో ఉన్నారా? దైవ మార్గంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి మనం ఆలోచన చేస్తే ఎవరు కూడా లేరు. అందుకని చెప్పి దాని గురించి సత్య సంబంధి అయినటువంటి వాడు నేను ఏ మాట అయితే చెబుతానో ఆ మాట వింటాడు. ఇదిగో నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడి పాపమే తీసివేయబడుతుంది. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాని యొక్క పాపమే నా పరిశుద్ధ రక్తములో కడగబడుతుంది. ఏంటి, బైబిల్ గ్రంథంలో ఆయన పుట్టుకను గురించి కంటే క్రీస్తు వారి యొక్క శిలువ, మరణ, సమాధి, పునరుద్ధానములను గురించి ప్రకటన అనేటటువంటిది చాలా గొప్పగా జరిగింది. చాలా గొప్పగా జరిగింది. అంటే ఆయన ఎంత గొప్పోడు అని చెప్పానంటే సమస్త ప్రవక్తల నోట, అందరి నోట కూడా ఆయన గురించి నిజంగా ముందుగానే ప్రకటించారు అని చెప్పానంటే యేసుక్రీస్తు ఎంత గొప్పోడో మనకు అర్థం కావాలండి. మనల్ని చూసి, ఇదిగో మన మాటలను చూసి, మన ప్రవర్తనను చూసి ఎదుటి వ్యక్తి వీడా దేవుని నమ్మాడా అన్నట్టుగా ఉండకూడదు. దేవునిని నమ్మినటువంటి వ్యక్తి అనేటటువంటి విధంగా మన బ్రతుకులు ఉండగలిగితే మన జీవితం అనేటటువంటిది దేవునికి ఇంపుగా ఉంటుంది. అందుకే నాయందు విశ్వాసం ఉంచితే, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి కూడా నశించక ఆ నిత్య జీవం చేరడానికి అవకాశం ఉంటుంది అంటున్నాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నమ్మినటువంటి వారికి మాత్రమే నాశనం అనేటటువంటిది ఉండదు. ఒకవేళ నమ్మకపోయామా నిత్య నాశనం. అందుకే ఆత్మ దేహాన్ని రెండింటినీ కూడా కలిపి నరకంలో వేస్తాను అని చెప్పని అంటున్నాడు. ఏదో భౌతికంగానే మనం మరణిస్తున్నాము అని చెప్పని అనుకుంటున్నాం. ఆయన వచ్చింది కూడా ఆ నశించిపోతున్నటువంటి ఆ ఆత్మని రక్షించడానికి. నిజంగా ఎన్ని సంవత్సరాలు మన పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు అంటే అంతా ఇంత సమయం కాదండి. ఒక సీరియస్నెస్ని మనం తెచ్చుకుని దేవుని కోసం బ్రతకాలి అన్నటువంటి ఆ ఆలోచన మనలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. అందుకే చెబుతున్నాడు ఆయన, అపోస్తులు వీళ్ళందరూ కూడా ప్రకటించింది ఏంటి అని చెప్పానంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచినటువంటి వాడు మాత్రమే నశించడు అని చెప్పని అంటున్నారు. చివరి మాటగా ఒక మాట చదువుకుని సమయాన్ని, మరి వాక్య సేవకులు మన మధ్య ఉన్నారు కాబట్టి వారికి సమయాన్ని మనం అప్పగిద్దాం. అపోస్తుల కార్యాల్లో రాయబడినటువంటి మాట 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆయన యందు విశ్వాసముంచువాడెవడు, వాడు ఆయన నామము మూలముగా
పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఏ సత్యాన్ని గురించి అయితే స్థాపించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడో ప్రతి మనిషి కూడా ఆయన యందు విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి అని చెప్పని అంటున్నారు. అంటే ప్రతి మనిషి కూడా నమ్మాలి. అందుకే ఇదిగో ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు, విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరూ కూడా నశించుకోకుండా ఇదిగో పాపాన్ని ఒప్పుకుంటే క్షమాపణ కలుగుతుంది అని చెప్పని అంటున్నాడు. ఆయన యందు మాత్రమే మనం విశ్వాసం ఉంచాలి. అంత గొప్పవాడు అని చెప్పి మనం నమ్మాలి. నిజంగా ఎంత అత్యవసరం ఉంటే ఈ భూమి మీదకి వచ్చాడండి ఆయన. మనం ప్రార్థించేటప్పుడు కూడా ఆయన శిలువ మరణాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే మనం ఎలా ఉండాలో ఆ శిలువ మనకు నేర్పుతూ ఉంటుంది. ఏమండి, ఆయన పుట్టుకలో సంతోషం ఉంటే ఆయన మరణములో మరింత సంతోషం ఉంది అని చెప్పానని ఈ క్రిస్మస్ దినాన్ని మనం ఖచ్చితంగా మనం నమ్మాలి. ఆయన పుట్టాడు అని చెప్పి శరీర సంబంధంగా అది ఇది అని చెప్పి అన్నీ మనం చేసుకుంటూ వెళ్ళాము అని చెప్పానంటే ఆత్మకు సంబంధించినటువంటి మాటలు, నా ఆత్మ పరిస్థితి నేను చస్తే ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఒకవేళ మనం నమ్మకపోతే మన పాపాన్ని మనం విడవలేము, ఆ నిత్యానందాన్ని మనం కోల్పోతాం. అంత గొప్పవాడు ఆయన. ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు ఆయన మనిషే కదా మనిషే కదా అని చెప్పి ఆయన అంటాడు. మనిషి ఎందుకంటే మనిషి రూపములో ఉన్నటువంటి మనకే ఆయన చెప్పాలి అని చెప్పానంటే ఆయన మానవుడుగానే ఈ లోకానికి రావాలి. ఆయన గురించి మనకు అర్థం కావాలి అంటే ఆయన మాటలను చదివితేనే మనకు అర్థమవుతాడు తప్ప లేదు అని చెప్పానంటే మనకే అర్థం కాడు. ప్రియులారా, ఎందుకు వచ్చాడు అని చెప్పానంటే ఆయన చెప్పాడు. ఈ మాటలని మనం చదివితే ఇదిగో ఆకాశము నా సింహాసనము అని చెప్పానన్నాడు, భూమి నా పాదపీఠం, పాదముల పీఠము కాదు. ఒకవేళ నిజంగా ఆయనగా వస్తే సరిపోతా భూలోకం? ఆత్మ సంబంధించినటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి. అంత గొప్పవాడు ఆయన. ఒకవేళ ఒక పాదం పెట్టుకునేటటువంటి అంత భూమి ఎక్కడ ఉంటే మరి మరొకటి మనకు అర్థం కావడం కోసం ఆయన ఇదిగో ఒక నరునిగా ఈ లోకానికి వచ్చాడు. మానవులందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు. ఇది మనం ఖచ్చితంగా మనం నమ్మాలి. సత్య సంబంధమైనటువంటి వాక్యానికి మనము ఇదిగో ఖచ్చితంగా మనం లోబడాలి. అందుకే సత్యమును గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అంటే అప్పటికే ఇదిగో అసత్యం అనేటటువంటిది సమాజంలో ఏలుతూ ఉన్నది. ఆయనను నమ్మేటటువంటి వారు సమాజంలో లేరు. ఇది మనం ఖచ్చితంగా మనం నమ్మగలిగితే నా పాపాన్ని తీసివేయడానికి వచ్చినటువంటి నా రక్షకుడు అని చెప్పి మనం నమ్మగలిగితే ఆ రక్షకుడు మరలా రాబోతున్నాడు. ఆయన నిత్య జీవాన్ని మనకిస్తాడు. అందుకే మనల్ని వెంటాడేటటువంటి ఇదిగో దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతీదీ కూడా పాపమే. ఇదిగో అది ఏదైనా నాలో ఉన్నదా అని చెప్పి మనం ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఈ క్రిస్మస్ దినాన ఖచ్చితంగా నా దేవుని కోసం నేను బ్రతకాలి అని చెప్పి ఒకవేళ మనలో భయం గనక పుట్టింది అంటే నా ఆత్మ పరిస్థితి ఏంటి అని చెప్పి ఈరోజు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు అర్థమవుద్ది. ఒకవేళ నేను ఆలోచించను అని చెప్పానంటే మరలా ఆయన వస్తున్నాడు. ఆ మత్తయి సువార్త 10:28 ఉన్నటువంటి మాట భూమి మీద ఉండగానే నెరవేరలేదా, చచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ మాట నెరవేరుతుంది. ఎందుకంటే దేవుని మాట సూటిగా మనతో మాట్లాడేటటువంటిది. ఆయన వచ్చేటటువంటి సమయానికి మనందరి యొక్క హృదయాలను సిద్ధం చేసుకుని అమ్మో దేవుని మాట అని చెప్పి మనం వింటూ ఉంటున్నప్పుడు ఆ మాటకు లోబడి ఆయన కోసం బ్రతికేటటువంటి వారముగా మనమందరం కూడా ఉండాలి అని చెప్పి ఓ భయాన్ని భక్తిని కలిగి ఈ లోకంలో ఆయన కోసం మనం బ్రతికేటటువంటి వారంగా ఉండాలి అని చెప్పి ప్రభు పేరట తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరికీ వందనాలు.